ఏది ఎన్డీఏ కూటమి వచ్చేసి 100 రోజులని ఇలా సమావేశాలు పెట్టుకుంటున్నారు. సూపర్ 6 సంగతి ఏందని వైసీపీ ప్రశ్నిస్తుంది. మీరేమంటారు? కాదండి, వైసీపీ వాళ్ళకి అసలు మాట్లాడడానికి అర్హత కూడా లేదు. సూపర్ 6 ఏవైతే చెప్పినారో ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం జరుగుతుంది. పెన్షన్లు ఏదైతే పెంచుతామన్నామో వెంటనే పెంచడం జరిగింది. డిఎస్సి మీద సంతకాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా వచ్చే దివాళీకి ఇందాకే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, వచ్చే దివాళీకి కూడా గ్యాస్ ఉచితంగా ఏదైతే ఇస్తామని చెప్పినారో అది కూడా మొదలు పెడతామని చెప్పడం జరిగింది. మేము ఏం చేయాలో ఏం చేస్తున్నాం అనేది మా ప్లానింగ్ మాకు ఉంది. మేము దాని మీద దృష్టి పెట్టుకొని ముందుకెళ్తున్నాం. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోవాలా. ఈరోజు కేవలం వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లోనే ఏమీ చేయలేదని చెప్పి విమర్శలు చేస్తున్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి అన్ని విధాలుగా గెలుచుకొని ఏది ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ గెలుచుకొని కూడా ఏ ఒక్క పని కూడా చేయలేదు, చేత కాలేకుండా ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు మా మీద విమర్శ చేసే అర్హత కూడా కోల్పోయారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అంటే మొన్న జగన్ కూడా గుంటూరు వచ్చిన సమయంలో జైలుకి వెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించినప్పుడు కూడా టీడీపీ నేతలు కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తున్నారు, మా ప్రభుత్వం వస్తే టీడీపీ వాళ్ళని ఇదే జైల్లో పెడతానని చెప్పారు. సో ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నారు, ఏమని మళ్ళీ గెలుస్తాము, మళ్ళీ అరాచకాలు చేస్తాం, మళ్ళీ ఇది చేస్తామని చెప్పి. ఎప్పుడైతే ఓడిపోయినారో ఆయనకి దిక్కు తోల్చట్లే. ఎందుకంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఆయనను మోసం చేశారు, ఆయన పేరు వాడుకొని ఆయనని దించేలాగా ఎట్లా చేశారనేది కూడా ఆయనే గ్రహించలేకపోతున్నాడు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామనేది ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మళ్ళీ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పగానే చెప్తున్నాడు కదా. అంటే గతంలో కూడా ఇబ్బంది పెట్టాడనే చెప్తున్నాడు కదా. సో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అనేది కూడా ఆయన మాట్లాడకపోతే మేలు. ఎందుకంటే బుద్ధి ఉంటే మళ్ళీ ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించారని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు. వైసీపీకి వరస వెంబట్టి నేతలందరూ ఈరోజు చూసుకున్నట్లయితే బాలినేని కూడా రాజీనామా చేశారు. సో వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే వైసీపీ నేతలందరూ విడతారంటారు? వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందని నేను చెప్పడం కాదు, ప్రజలే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. సో అది తెలుగుదేశం పార్టీలో ఉన్న నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆయన వద్దనుకుంటున్నారు, ఆయన పరిపాలన వద్దనుకుంటున్నారు, ఆయన మెంటల్గా స్టేబుల్గా లేదనుకుంటున్నారు, ఆయనకి రాజకీయము అడ్మినిస్ట్రేషన్ చేత కావట్లేదు అనుకుంటున్నారు. ఆయనకే కాదు, వైసీపీలో ఉంటే మా పరిస్థితి మమ్మల్ని కూడా ఇట్లాగే అనుకుంటారనే ఒక భయంతో అందరూ కూడా బయటకు వస్తున్నారు.